నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. శివాజీ గారు మహిళల వస్త్రధారణ మీద ఒక కామెంట్స్ చేశారు. అందులో వాస్తవానికి 2 అసభ్యకర పదజాలం ఉంది. అందుకు ఆయన క్షమాపణలు కూడా కోరారు. ఈ నేపథ్యంలో ఆయన క్షమాపణ కోరిన తర్వాత సార్ట్అవుట్ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ వచ్చింది కదా. కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. కొంతమంది అంటే ఒక మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు, వారు ఏది చెప్పినా అది వినే స్థాయిలో ప్రజలు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం, కొంతమంది శివాజీకి సపోర్ట్ చేయడం, ఇంకొంతమంది అనసూయకి సపోర్ట్ చేయడం ఎలా చూడాలి? అసలు శివాజీ గారి కామెంట్స్ని మనం పాజిటివ్గా తీసుకోవాలా, నెగిటివ్గా తీసుకోవాలా అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సరే, మీరు ఒక జర్నలిస్ట్గా చాలా నాళ్ళ నుండి ఈ ఫీల్డ్లో ఉన్నారు. అంటే మీరు చాలా చూసుంటారు. అయితే శివాజీ గారి కామెంట్స్ మీరు వినుంటే, ఆయన వస్త్రధారణల మీద కొన్ని కామెంట్స్ చేశారు, ఇలా ఉండాలి అలా ఉండాలి. అవి ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశం అయిపోయి, చర్చనీయాంశం అవ్వడం పక్కన పెడితే ఇటు సినిమా పెద్దలు, ఆ తర్వాత ఆధ్యాత్మికవేత్తలు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సార్ట్అవుట్ అవ్వాల్సిన సమస్య ఇంకా ఇంకా పెద్దదైపోతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇంకా పెద్దది కావటం కాదు. ఒక సమస్యకు పరిష్కారం రావాలంటే ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలని ఇష్యూ చేసుకోవాలి సమాజం. ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలని ఆహ్వానించాల్సిందే. ఒక ఇష్యూ వచ్చింది, మనం కాస్టింగ్ కౌచ్ చూసాం. కాస్టింగ్ కౌచ్ అనేది శ్రీరెడ్డి ఫస్ట్ ఎక్స్పోజ్ చేస్తుంది. అంతకుముందు కూడా మాట్లాడారు చాలా మంది. కానీ సమయం సందర్భం ఆ మాట్లాడే వాళ్ళ యొక్క వాయిస్ ఇవి కొన్ని ఆధారపడి ఉంటే అది ఫ్లూగా ఒక్కోసారి ఒక్కో సమస్య హైలైట్ అవుతుంది. హైలైట్ అయినప్పుడు ఖచ్చితంగా ఎవరి అభిప్రాయాలైనా మనం గౌరవంగా తీసుకోవాల్సిందే. తీసుకొని దాంట్లో నుంచి మనం క్రీమ్ తీసుకురావాలి. మనం భిన్నాభిప్రాయాలను వ్యతిరేకించడానికి లేదు. ఒకటి. 2, శివాజీ గారు చేసిన వ్యాఖ్యల్లో ఏంటి అభ్యంతరం అనేది అందరూ మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమో అనసూయ గారి గురించి మాట్లాడుతున్నారు. సో శివాజీ గారు ఇంటెన్షన్ అనేది తప్పట్లం, ఆయన ఇంటెన్షన్ తప్పట్లం. కానీ ఆయన ఉపయోగించినటువంటి కొన్ని పదాలు, ఈ సామాన్లు అని ఏదో అన్నారు. సో ఆ పదాలు చెప్పేటువంటి తీరు అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఆయనేమి స్త్రీ పట్ల లేదా మహిళల పట్ల ద్వేషంతో చెప్పినట్టు నాకైతే కనిపించలే ఆయన వ్యాఖ్యలు. ఆయన ఓవరాల్గా ఏదో తన ఒపీనియన్, తన బాధ్యతగా ఒక సీనియర్ నటుడిగా అంత సమాజం మీద అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మాట్లాడినట్టు నాకు అనిపించింది ఆయన వ్యాఖ్యల్లో. ఆ 2 పదాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. కానీ మిగతా అంతా ఆయన ఇంటెన్షన్ మాత్రం చాలా బలంగా ఉంది. ఎందుకుంది? ఇప్పుడు మన ఇంట్లో ఒక మధ్యతరగతి, సరే హై క్లాసు క్లౌడ్9 వాళ్ళని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పబ్బులకి వెళ్ళేసి రేత్రి పూట మనం చూస్తుంటాం. సాటర్డే సండే వచ్చిందంటే రోడ్ల మీద కూడా పడిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి తీసేద్దాం, అది వాళ్ళ ఇష్టం. అది మనం వాళ్ళని అభ్యంతరం కూడా పెట్టం. సో వాళ్ళని తీసేద్దాం. కాకపోతే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. అవును సార్. దాన్ని కూడా మనం అభ్యంతరం పెట్టలేం. ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ 99% పేరెంట్స్ ఒప్పుకుంటారా? ఇది నగ్న సత్యం కదా ఇది. సో అందుకే ఇప్పుడు చెప్పే తీరులో, శివాజీ గారు చెప్పే తీరులో కొంచెం హార్ష్నెస్ అనుకోండి, లేదంటే ఇలా చెప్తేనే బలంగా వెళ్ళిద్దని ఆయన అభిప్రాయం ఏదైనా అనుకోండి, అది మొత్తం మీద వివాదం అయింది. ఆయన మళ్ళీ వీడియో పెట్టారు క్షమాపణకి. అయినప్పటికి కూడా అది కంటిన్యూగా చర్చలకు దారి తీస్తుంది. అంటే దాని మీద ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఇచ్చారో సార్, అది ఆమోదయోగ్యంగానే ఉంది. మహిళలే సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు. నేను ఇవాళ సోషల్ మీడియాలో చూశాను, అనేక మంది మహిళలు సపోర్ట్ చేస్తున్నారు. అవును. అయితే ఇప్పుడు శివాజీ గారు చెప్పింది కొత్త ఏం కాదు. మళ్ళా మీరు ఆలోచిస్తే ఆల్రెడీ గరికపాటి నరసింహారావు గారు ప్రవచనకర్త, ద్విసహస్ర ఆయన చేశారు. ఇది అలాంటి ఆయన కూడా ఒక రకంగా చెప్పాలంటే యూత్కి మెంటర్ ఆయన. అవును సార్. ఆయన సహస్రావధాని, ద్విసహస్రావధాని. ఎంత మేధావైతే ద్విసహస్రావధాని అవుతారు. మనం ఏదన్నా ఒక పాఠం చదివితే అది గుర్తుండదు మనకి. తర్వాత ఒక ఇంటర్వ్యూ చేస్తే అంతకుముందు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాం అనేది కూడా గుర్తుండదు. అలాంటిది ఆయన ఎన్ని
పుస్తకాలు చదివి దాని సారాంశాన్ని, ఎన్ని వేదాలు దాంట్లో ఉండేటువంటి సారాంశాన్ని వీటన్నిటినీ ఔపోసనం బట్టి ఆయన సమాజానికి చెప్తున్నారు. చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మామూలుగా అయితే. కాకపోతే ఒక అంకిత భావంతో బాధ్యతగా ఆయన వీడియోలు చేస్తున్నారు. అవును సార్. వీడియోలో ఆయన అయితే చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. ఆయన ఏదో ప్రవచనాలు చెప్తున్నారు, ఎవరైనా పిలిచినప్పుడు ఔత్సాహికులు ఆయన వెళ్తున్నారు, రికార్డ్ చేసుకుంటున్నారు, సోషల్ మీడియాలో వస్తున్నాయి. వాళ్ళని నేను చూస్తున్నా. మీరు ట్రైన్లో జర్నీ చేస్తే ఇది అర్థమవుతుంది, లేదా ఫ్లైట్ జర్నీ చేసినా అర్థమవుతుంది. కారు జర్నీ చేస్తే కాదు, కానీ ఎందుకంటే కారులో మన 4-5 ఉంటారు కాబట్టి కారు జర్నీ చేస్తే అర్థం కాదు. బస్ జర్నీ చేసిన గరికపాటి గారి ప్రవచనాలని వినేటువంటి వయస్సు ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా అబ్జర్వ్ చేస్తే యూత్ ఎక్కువ వింటుంటారు. అవును సార్, నేను ఒప్పుకుంటాను దీన్ని. ఎక్కువగా యూత్ వింటుంటారు. మరి ఆయన ఒక మెంటర్గా అయ్యారు. ఇప్పుడు ఇవాళ ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వింటారు అనేది ఆయన తెలుగు పండిట్గా బేసికల్గా ఆయనకి సహస్రావధానిగా ఆయనకున్న చాకచక్యం, లేదంటే ఆయనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక టాలెంట్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఆయన చెప్పేటటువంటి తీరు ఏదైతే ఉందో ఇవాళ శివాజీ గారు చెప్పింది కూడా అదే. ఎప్పటి నుంచి ఆయన ప్రవచనం రూపంలో చెప్తున్నారు గరికపాటి గారు. నాకు ఇవాళ గరికపాటి గారు చెప్పింది ఒక వీడియో వచ్చింది. సరే, వీడియో ఆయన అయితే అభ్యంతరం చేయరు కానీ బట్ ఆడియో వినిపిస్తా. ఆడియో అయితే అభ్యంతరం చేయరు కదా, ఎవరు అభ్యంతరం చేయరు, ఆ వీడియో పెట్టిన కూడా అభ్యంతరం చేయరు. సో ఆయన అన్నది శివాజీ గారు అన్నదానికి పెద్ద తేడా ఏముంది అనేది మీకు అర్థమవుతుంది. ఇంట్లో ఉండేసరికి పైనుంచి కిందకు బురక నైటీ అనే పేరు మీద, ఇక రాత్రి పగల దాని పేరు నైటీ. పగల ఎలా తొడుగుతారండి, అది డేటీ కాదు కదా. కనీసం ఆ మాటను గౌరవించాలి కదా. పగలైనా మానేయాలి, పగను అదే రాత్రి అని ఈ మూడుకి ఎప్పుడు అలాగే కనపడుతుంటే వాడికి ఇంకా ఆసక్తి ఏముంటుందమ్మా. అందం అంతా చీరలో ఉందండి, నైటీలో ఉంది నా తలకాయ. ఇదే కదా చెప్పింది శివాజీ గారు. అందం అంతా చీరలో ఉందమ్మా, చీర కట్టుకోండి, నిండుగా ఉండండి, నిండుదనంగా ఉండండి అని చెప్పారు. పేడ బట్ట వేసుకోవడం, బయటికి ఎట్టేప్పుడే గొప్ప బట్టలు కట్టడం పనికి రాదమ్మా. ఇంట్లో కూడా లక్ష్మీదేవి లాగే ఉంది. అది ఇంట్లో ఉండేసరికి పైనుంచి కిందకు బురక నైటీ అనే ఆయన ఏం చెప్తున్నారు, లక్ష్మీదేవి లాగా ఉండాలి అని చెప్తున్నారు. అంతే కదా, లక్ష్మీదేవి లాగా ఉండాలమ్మా మీరు అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అంటే నాకు ఎదురైన తారసపడిన నా జర్నలిజం 30 సంవత్సరాల్లో సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు. ఆయన ఆవిడ లేరు కదా ఇప్పుడు భౌతికంగా, కానీ ఆవిడ ఎలా ఉంటారనేది ఇవాళకి కూడా నాకు మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సోనియా గాంధీ గారు ఉన్నారు. సరే, ఆవిడ ఇప్పుడు మళ్ళీ మతం కూడా తీసుకొచ్చారు కదా ఈ వీడియోలో. మతం కూడా సోనియా గాంధీ గారు ఎలా ఉంటారు మరి? ఆవిడ క్రిస్టియనేగా, ఎప్పుడు చీర కూడా ఎలా కట్టుకుంటారు, చాలా పద్ధతిగా. మరి ఆవిడ క్రిస్టియనే కదా. ఇప్పుడు ఈ సోకాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళందరూ మేము మాది అది ఏదో మాట్లాడుతున్నారు. మళ్ళీ దీంట్లో శివాజీ గారు చేసిన అంటే ఇదంతా మాట్లాడుతున్నారు. మరి సోనియా గాంధీ గారు ఎలా ఉన్నారు కదా. సో ఇవన్నీ మనం కొన్ని ఇప్పుడు ఇందిరాగాంధీ గారిని ఎవరైనా మర్చిపోగలరా? భారతదేశంలో ఐరన్ లేడీ అంటారు ఆవిడ ఎలా ఉండేవాళ్ళు, చాలా నిండుగా. వీళ్ళంతా అలాంటి అలంకరణ చేసేసి అట్రాక్ట్ చేయలేక అలా ఉంటున్నారా? ఏంటి అట్రాక్షన్ అంటే ఇందిరాగాంధీ గారి కన్నా అట్రాక్షన్ చేసేవాళ్ళు ఉన్నారా పబ్లిక్ని? సుష్మా స్వరాజ్ గారి కన్నా అట్రాక్ట్ చేసేవాళ్ళు ఉన్నారా? పోనీ హీరోయిన్లు తీసుకుందాం. సావిత్రి గారు ఎంత ప్రయాణం చేశారు సినిమాల్లో? ఎన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేశారు? ఇప్పుడున్నట్టు హీరోయిన్లు ఎన్ని సంవత్సరాల పాటు ఉంటున్నారు? ఎవరైనా అదే అంటారు కదా, సావిత్రమ్మ అంటారు. సరే, ఈ తరం వాళ్ళని తీసుకుందాం. సాయి పల్లవి గారు ఎవరైనా గరికపాటి గారే చెప్పారు సాయి పల్లవి గారి గురించి. ఆయన ప్రవచనాల్లో చెప్తుంటారు, చేతులెత్తి నమస్కరిస్తానమ్మా అని చెప్పి చెబుతుంటారు ఆయన. సాయి పల్లవి గారు చిన్న అమ్మాయి, ఆయన ఆ వయసులో కూడా చేతులెత్తి నమస్కరిస్తాను అంటాడు. ఇది కదా సంస్కృతి మనది. ఇప్పుడు నా ఇల్లు నా ఇష్టం, నేను తగలబెట్టుకున్నాను, పక్క వాళ్ళు ఇంటి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. అంటే సార్, ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం స్త్రీ వస్త్రాధారణ ప్రాముఖ్యత చీరలో ఉంది, అందం పక్కన పెట్టండి. నాగబాబు గారు ఒక మాట అన్నారు, ఏంటి అంటే అనసూయ గారు అన్నదే ఆయన అంటున్నారు. అనసూయ గారు మాకు హక్కు ఉంది, ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాము. నాగబాబు గారు అంటున్నారు ఫ్యాషన్ అనేది పలు విధాలుగా మారిపోయింది, పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల అత్యాచారాలు జరగట్లేదు, పొట్టి బట్టలు వేసుకోవడంలో కూడా ఫ్యాషన్ ఉంది, మగాధిపత్యంలో ఉన్నాం కాబట్టి ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి మగాడి మైండ్ సెట్ వల్ల. దానికి స్త్రీ వేసుకున్న వస్త్రాధారణని ఎలా మాట్లాడతారు
అని నాగబాబు గారు అంటున్నారు. దీనికి ఏమంటారు? ఇప్పుడు ఆయన చెప్పింది నిజమే. పితృస్వామ్య దేశంలో ఉన్నాం మనం. ఉన్నాం. మగాధిపత్యం అనేది నిజం, 100% నిజం ఆయన చెప్పింది కూడా. తర్వాత పొట్టి డ్రెస్సులు వేసుకున్నంత మాత్రాన అత్యాచారాలు జరుగుతున్నాయంటే అది కాదు. నిండు చీర కట్టుకున్న వాళ్ళని కూడా అత్యాచారాలు చేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా. చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు. దానికి డ్రెస్కి సంబంధం లేదు. మైండ్ సెట్ని బట్టి ఉంటుంది, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది. దాన్ని దీన్ని మిక్స్ చేసి గందరగోళం చేస్తున్నారు దీన్ని. అదే నేను అంటుంది. అదే సార్, అంటే ఆయన అన్నమాట వేరు, వీళ్ళు చెప్తుంది వేరు. ఇప్పుడు మీరు దిగంబరంగా తిరిగినా కానీ అటువైపు చూసేవాళ్ళు ఉండరు. ఇప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది? కొంతమంది సైకోలు ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళకి 5 నెలల పిల్ల తెలీదు, 2 ముసలోళ్ళని తెలీదు, వాళ్ళని దీంట్లో జమ కడితే ఎలా? ఇప్పుడు ఆయన చెప్పింది నిజమే. ఇప్పుడు పొట్టి దశ తీసుకున్నంత మాత్రాన ఇది ఇలా అత్యాచారాలని కాదు. ఇప్పుడు మనకంటూ ఒక సాంప్రదాయం, సిద్ధాంతాలు ఉన్నాయి. వెస్ట్రన్ కంట్రీస్ వేరే ఉన్నాయి. సరే, అది మేము తెచ్చుకుంటాం అంటే ఓకే. కాకపోతే మిడిల్ క్లాస్ గురించి చెప్పారు శివాజీ గారు, అంతే తప్ప మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీస్ వీటి గురించి చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే జనరల్గా ఏంటంటే డ్రెస్సింగ్లో కూడా, అంటే అది చాలామంది అంటారు మళ్ళీ మగవాళ్ళు పంచి కట్టుకొని రావచ్చు కదా, మీరు ఎందుకు వేసుకొని వస్తున్నారని. అది నిజమే. ఒకప్పుడు మన సాంప్రదాయం కాదుగా ప్యాంట్లను, అసలు జీన్స్ ప్యాంట్లు అది కూడా చెబుతున్నారు కదా గరికపాటి గారు. ఇప్పుడు అది గరికపాటి గారు లాంటి వాళ్ళు జీన్స్ ప్యాంట్ వేసుకున్నంత మాత్రం మీరు శుక్రకణాలు పోతున్నాయ్యా, సమస్యలు వస్తున్నాయి అని చెప్తున్నారు కదా. ప్రతి దాంట్లో సైన్స్ ఉంది లోతుకెళ్తే. మన డ్రెస్సింగ్లో కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు కోస్తా ఏరియాలో మీకు కాటన్ ఎక్కువ వాడతారు. ఎందుకు? అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ. అక్కడికి తగ్గినటువంటి బట్టలు అక్కడ వేసుకుంటారు. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చాము, హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో అవి వేసుకోవాల్సిన అవసరం లే. వేసుకున్నట్టు ఇక్కడ ఏంటంటే పీఠభూమి, ఇది సమశీతోష్ణ స్థితి ఉంటుంది. మీరు అక్కడ హ్యూమిడిటీ చెమట కారిపోతుంటది. మీరు గోదావరి జిల్లాలకు వెళ్ళినా కానీ విపరీతమైన తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల చాలా చెమట పడుతుంది. ఇట్లా ఆహార నియమాలు కానీ, వస్త్రధారణ కానీ ఆయా పరిస్థితులకు అనుగుణంగా మన పెద్దవాళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి నిర్ణయించారు. దాంట్లో సైన్స్ ఉంది. అది గరికపాటి గారు చెప్తుంటారు. అదే నేను చెప్పింది, శివాజీ గారు అన్నదానికను గరికపాటి గారు అన్నదానికి పెద్ద వ్యత్యాసం లేదు. కాకపోతే వాడే పదాలు ఏదైతే ఉన్నాయో గరికపాటి గారేమో అందరికీ అర్థమైతే సౌమ్యంగా చెప్పారు, శివాజీ గారేమో కొంచెం హార్ష్గా చెప్పారు. అంతే తేడా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.